బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండకు విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగస్టు 6న రావాలని పేర్కొంది. అయితే ఇప్పుడు జారీ చేసిన నోటీసుల్లో ఆగస్టు 11న హాజరు కావాలని సూచించింది. విజయ్ దేవరకొండ సూచన మేరకే తేదీని మార్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే ఒకసారి ఈడీ ముందుకు హాజరయ్యారు. అయినప్పటికీ మరోసారి విచారణకు హాజరు కావాలని హీరో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇదే కేసులో ప్రకాష్ రాజ్ను జూలై 30వ తేదీన, అలాగే మంచు లక్ష్మిని ఆగస్టు 13వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. బెట్టింగ్ యాప్స్ అంశమైతే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగస్టు 6న రావాలని పేర్కొంది. అయితే ఇప్పుడు జారీ చేసిన నోటీసుల్లో ఆగస్టు 11న హాజరు కావాలని సూచించింది. అయితే విజయ్ దేవరకొండ సూచన మేరకే తేదీని మార్చినట్టుగా కూడా ఇప్పుడు సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే ఒకసారి ఈడీ ముందు హాజరయ్యారు. అయినప్పటికీ కూడా మరోసారి విచారణకు హాజరు కావాలని హీరో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇదే కేసులో ప్రకాష్ రాజ్ను జూలై 30వ తేదీన, అలాగే మంచు లక్ష్మిని ఆగస్టు 13వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది ఈడీ.